అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కేటీసీ పాపారాయుడు, కేటీసీ స్టడీ సర్కిల్ కనిగిరి. ఈరోజు నవోదయ విద్యాలయ సమితి 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దాని యొక్క వివరాలు అంటే అర్హత ఏమిటి, వయసు ఎంత ఉండాలి, పరీక్ష తేదీ ఎప్పుడు, చివరి తేదీ ఎప్పుడు, పరీక్షా విధానము ఎలా ఉంటుంది అనే విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా అర్హత వచ్చేసి 5వ తరగతి చదువుతూ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా వయసు వచ్చేసి మే 1, 2015 నుంచి జూలై 31, 2017 మధ్యలో పుట్టి ఉండాలి. అంటే 10 నుంచి 12 సంవత్సరాల వయసు ఉండాలి. అదేవిధంగా వయసు అయిపోయిన తర్వాత నెక్స్ట్ చివరి తేదీ వచ్చేసి జూలై 31, 2026. నెక్స్ట్ పరీక్ష తేదీ నవంబర్ 28, 2026. నెక్స్ట్ పరీక్ష విధానము మెంటల్ ఎబిలిటీ టెస్టు, ఎన్విరాన్మెంటల్ స్టడీసు, అర్థమెటిక్, లాంగ్వేజ్, ఈ 4 సబ్జెక్టులు ఉంటాయి. మొట్టమొదటిగా మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో 20 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులకు ఉంటుంది, 30 నిమిషాల టైం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈవీఎస్లో 20 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులకు ఉంటాయి, 30 నిమిషాల టైం ఉంటుంది. అదేవిధంగా అర్థమెటిక్లో 20 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులకు ఉంటాయి, 30 నిమిషాల టైం ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్లో 20 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులకు ఉంటున్నాయి, 30 నిమిషాల టైం ఉంటుంది. సో టోటల్గా మొత్తం మీద 80 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులకు ఉంటుంది, 120 నిమిషాలు ఉంటుంది. సో ఇది ఎగ్జామ్ నవోదయ కొత్తగా మారిన ప్యాటర్ను. సో అదేవిధంగా ఈ నెక్స్ట్ వీడియోలో మీకు ఆ సిలబస్, చాప్టర్ వివరాలు మాకు తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.